Hi Telangana Website 2025 students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaveri Academy. మనకు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలమ్మా. నంబర్ 1 పాయింట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ తారీఖు నుంచి 7వ తారీఖు లోపు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన యూజర్ గైడ్ అడ్మిషన్స్ చూద్దాం. ఒకసారి మీరు స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలంటే మరి ప్రోగ్రాఫర్ పేమెంట్, ఫీజు పేమెంట్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 3 పనులు అయితే చేస్తేనే మీరు వెబ్ కౌన్సిలింగ్లోకి వెళతారు. పేమెంట్ చేయాలి, స్లాట్ బుకింగ్ చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఇక్కడ మీరు లాగిన్ అవుతారు కదా ఈ వెబ్సైట్కి. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. tgfset.nic.nic ఇది నంబర్ 1 స్టెప్. ఇది వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ కనిపించిన తర్వాత ఇక్కడ మెయిన్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎన్క్యాప్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ చేస్తాం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఫర్నిష్డ్ టీజీఎఫ్ అప్లికేషన్ డిస్ప్లేడ్. ఇక్కడ మొత్తము మీ డేటా మొత్తం వచ్చేస్తుంది. మీ డేటా మీరు ఎస్సీ ఎస్టీ అయితే, బీసీ అయితే, ఓసీ అయితే, ఈడబ్ల్యూఎస్ అన్నీ కరెక్ట్గా చూసుకున్నారా లేదా, మీరు ఇన్కమ్ మీకు ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు కరెక్ట్గా ఉందా లేదా అని డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ ద క్యాండ్ అప్లికేషన్ ఫర్ డిస్ప్లేడ్ విచ్ కెనాట్ బి ఎడిటెడ్. కొన్ని మాడిఫై ఫర్ ఎనీ మోడిఫికేషన్ సేమ్ మే గో త్రూ వాట్ ది నోటీస్. ఏమైనా తప్పులుంటే మీరు ఎంసెట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు సరి చేస్తారు. దాదాపు 99% కరెక్టే ఉంటాయి డేటా మొత్తం. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఏదైతే ఉందో ఆ డేటానే ఉంటుంది, కొత్త డేటా అయితే ఏమీ ఉండదు. ఫర్ ఎనీ క్యాస్ట్ సెట్ ఫర్ ఎంట్రీ కేస్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ డిసెస్ అప్లికబుల్. మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ ఇక్కడ అప్డేట్ చేయాలి. మీ ఫోన్ నెంబరు ఫస్ట్ టైం కాబట్టి మీ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంది. ఇది తర్వాత రీడ్ చేసిన తర్వాత ఐ డిక్లేర్డ్ నాకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని మీరు సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయాలమ్మా. ఇక్కడ సపోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 600 రూపీస్, మిగతా వాళ్ళు అయితే 1200 రూపీస్ అయితే పే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ 3 స్టెప్పులు ఎక్కువే, సింపుల్ ప్రాసెస్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పేమెంట్ చేసిన తర్వాత బిల్ డెస్క్ వస్తుంది. పేమెంట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేసి వెరిఫైయింగ్ పేమెంట్ స్టేటస్ని మీరు వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉంది కదా, నేను పేమెంట్ కరెక్ట్గా చేశానా లేదా అనేది వెరిఫై చేసుకోండి. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే క్లిక్ ద వెరిఫికేషన్ గో త్రూ ద వ్యాలెట్. ఇది పేమెంట్ కరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ సక్సెస్ ద స్టేటస్ విల్ ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీకు. స్లాట్ బుకింగ్, ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళేసి కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు, ఆల్మోస్ట్ ఆల్ తెలియని వాళ్ళకే చెప్తున్నాం. కానీ మరి స్లాట్ బుకింగ్ చెక్ ద బ్రౌజర్ సెట్టింగ్ డిజేబుల్. పాపప్ ఏదైనా బ్లాక్ ఉంటే దాన్ని డిజేబుల్ చేసుకోండి. క్లిక్ ఆన్ స్లాట్ బుకింగ్ ఆన్ ద హోమ్ పేజ్ బిల్. ఇక్కడ స్లాట్ బుకింగ్ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ పేమెంట్ ఏ విధంగా చేస్తామో ఇది 3వ స్టెప్. ఇది ఫైనల్ స్టెప్. బుక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ ఎస్సీ ఎస్టీ కంటే ఓఆర్ నాట్ స్పెషల్ అంటే ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఏరియాలో ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి క్లియర్గా. ఇక్కడే సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే డేట్స్ అయితే స్లాట్ బుక్ చేసుకోవాలి. సెలెక్ట్ డిజైర్డ్ హెల్ప్ లైన్ సెంటర్ ఇక్కడ వచ్చేస్తుంది కదా. సపోజ్ హైదరాబాద్ మాసప్ ట్యాంకు, మంచిర్యాల, డిఫరెంట్ తెలంగాణలో ఉన్న డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేస్తాయి. మాసప్ ట్యాంకు కానీ, మరి కూకటపల్లి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయిందంట ఆల్రెడీ. ఇక్కడైతే సీట్స్ ఫుల్, మరి సినిమా హాల్ లాగా ఫుల్ అయిపోయిందని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇక్కడ కూకటపల్లి ఈ ఏరియా వాళ్ళు అంటే మీకు ఇంటికి దగ్గరగానే మాత్రమే మీరు బుక్ చేసుకోండి. ఇంటికి దగ్గరగా ఎవరు ఉంటుందో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి దగ్గరగా ఎవరంటే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ డేట్, మీకు రిక్వైర్డ్ డేటు. సపోజు
ఈ గ్రీన్ ఉండాయి మాత్రమే బుక్ చేసుకోవాలమ్మా. ఇవన్నీ రెడ్ ఉంటే అయిపోయినట్టే, మరి గ్రీన్ ఉంటేనే బుక్ చేసుకోవాలి. బుక్ చేసి గ్రీన్ ఇండికేట్ అవైలబుల్ స్లాట్ అనమాట. గ్రీన్ అంటే మనకి ఖాళీగా ఉండే ఆ రోజు డేట్స్ ఫిల్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఫ్రమ్ 9. మీరు టైం ఎప్పుడంటే 9 AM నుంచి 6 PM డిస్ప్లేడ్ బిలో గవర్నమెంట్ కన్వీనియంట్ టైమ్ స్లాట్స్ అట్ డిజైర్డ్ ఇచ్చారు ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఉంటుంది కదా ఆల్ అని మనం కొట్టుకోవాలి. గవర్నమెంట్ బెల్లంపల్లి ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఈ డేటు సపోజ్ నేను 10:30 to 11, 2 to 2:30 ఈ విధంగా మరి చూసుకోవాలి. మీరు ఇది చూసుకున్న తర్వాత ఇది అవైలబుల్ స్లాట్స్ ఇక్కడ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఏ టైము ఆ టైం మీ కన్వీనియంట్ టైంలో డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ మీరు చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది. ఇది చూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు డీటెయిల్స్ దాని కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్. హెచ్ఎల్సి 10 గంటలకి 10:30కి ఒక స్టూడెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. మరి తొందరగా బుక్ చేసుకోండి, టైం అయితే లేదు మనకి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ క్యాండిడేట్ రిక్వైర్డ్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద స్లాటెడ్ బుక్. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ విల్ బీ గివ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ROC ఒకటి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కానీ ఈ ప్రాసెస్ని అయితే స్టెప్ బై స్టెప్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.